హలో అండి అందరికీ. నేను ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అవి ఏంటిదంటే చిన్న చేపలో మామిడికాయ పులుసు. నేను చేసిన ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. చేపల్ని ముందుగా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసిన వాటికి ఇలా కారము, అల్లం, పసుపు ఇలా పట్టించాలి. ముందుగా తరుక్కున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, చింతపండు రసము, మామిడికాయ పొట్టు తీసి ఇలా ముక్కలు కట్ చేసుకున్నాము. ఇవన్నీ ఒక పక్కన పెట్టి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లోకి కాసింత ఆయిల్ పోసి దాంట్లో ముందుగా జీలకర్ర వేసి తర్వాత మనం తరుక్కున్న ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. కాస్తంత మగ్గిన తర్వాత పసుపు, అల్లం ముక్కలుగా పట్టించామండి. దీంట్లో కూడా కాస్తంత అల్లం వేసి పచ్చివాసన పోయేంత వరకు తిప్పుకుందాము. ముందుగా కారం పట్టించిన చిన్న చేప ముక్కలని ఈ ఆయిల్లో వేద్దామండి. వేసుకున్న తర్వాత గరిట పెట్టి అసలే తిప్పొద్దు. గిన్నెని ఈ విధంగా పట్టుకొని ఇలా షేక్ చేయాలి. అంతా ఆయిల్ పట్టించాలండి. ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచిన తర్వాత మనం ముందుగా తరుక్కున్న మామిడి ముక్కలను కూడా వేసి మరొకసారి తిప్పుకోవాలి. ఇందులోకి తరుక్కున్న కొంచెం పుదీనా వేసుకొని ముందుగా రసం పక్కగా పెట్టుకున్నాము కదండి, చింతపండు రసము, అది మనకి ఎంత కావాలనుకుంటున్నామో అంత పోసుకోవాలి. కొంచెం అంత వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎంత రసం కావాలో అంత. ఈ విధంగా తెరలే ముందు మెంతి పౌడర్ కొంచెం వేయాలండి. కొంతమంది మెంతులు వేస్తారు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఒక 2 స్పూన్ల వరకు ధనియాల పౌడరు, గరిట అసలే తిప్పొద్దండి, పెట్టి తిప్పొద్దు. ఈ విధంగా పైన వరకే కలుపుకోవాలి. మామిడి ముక్కలు, చిన్న చేపలు ఉడికినాయండి. పుదీనా కొంచెం అంత పుదీనా వేసుకొని దించుకుందాం. అంతే అండి, చిన్న చేపల మామిడికాయ కూర రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.